థ్యాంక్ యూ. నేను మీకు చాలా విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నిన్నటి దినము చాలా భయంకరమైన దినము. యూదులకు చాలా సూటిగా ప్రభువు బోధించిన దినము, చాలా కఠినమైన దినము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ అధ్యాయము చాలా కఠినమైన అధ్యాయము. అక్కడ యూదుల యొక్క 7 భయంకరమైన పాపాలు ఎత్తి చూపించాడు ప్రభు. చూపించి అయ్యో అన్నాడు. అయ్యో అన్న మాట హెబ్రూ భాషలో చాలా కఠినమైన మాట. శ్రమ, OWOE, ఓ అంటే అది ఒక వేదనకరమైన మాట, ఒక శాపవచనం లాంటి మాట. అన్నిటికన్నా భయంకరమైన పాపాలు ఏంటో చెప్పాడు ఆయన. అన్నిటికన్నా భయంకరమైన పాపం ఏంటో తెలుసా? దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇవి కాదట భయంకరమైన పాపాలు. అన్నిటికన్నా భయంకరమైన పాపం వేషధారణ. అన్నిటికన్నా భయంకరమైన పాపం ఏంటయ్యా అంటే గర్వము, ప్రౌడిష్నెస్. అన్నిటికన్నా భయంకరమైన పాపము అవిశ్వాసము, అన్బిలీఫ్. ఒక దైవ సేవకుడు అంటాడు, అన్నిటికన్నా భయంకరమైన పాపం అవిశ్వాసం. వారు అవిశ్వాసం వలన ఇశ్రాయేలీయులందరూ అరణ్యంలో చనిపోయారు. సో మనము భయంకరమైన పాపాలు అని అనుకునే వాటికన్నా ఇంకా భయంకరమైన పాపాలు ఉన్నాయి. వాటిని ప్రభు సహించలేకపోయారు. వాటిని సూటిగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. అది 23వ అధ్యాయం యొక్క సారాంశం మీకు ఇస్తాడు. అదంతా అయిపోయిన తర్వాత ప్రభువు ఇంకా యెరూషలేమును విడిచి ఒలీవల కొండకి వెళ్ళిపోతారు. అది విషయం. లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త చూడండి. అక్కడ వెళ్ళిపోయే ముందు ఒక విధవరాలుని ఎక్కువగా ప్రభు గణపరిచినట్లు మనం చూస్తాం. లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం. అక్కడ పైన క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆ ప్రశ్న అనంతరము 21వ అధ్యాయంలో ఈమెను గూర్చి సువార్తలలో చక్కగా వ్రాయబడింది. 21వ అధ్యాయం 1వ వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. చివరిగా ప్రభు దేవాలయములో ఆ పేద విధవరాలని అందరి మధ్యలో గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి అప్రిషియేషన్, ప్రశంస, చాలా అద్భుతమైన ఘనత ఆ పేద విధవరాలు పొందింది. ఆమె హృదయం ఎంత గొప్పగా ఉందో ఆ 2-3 మాటల్లో మనం చూడవచ్చు. అందరూ ధనవంతులు తమ కలిగిన దాంట్లో వేశారు, కానీ ఈమె తన జీవనమంతయు దేవునికి అర్పించుకుంది.
దాట్ ఈస్ వండర్ఫుల్. అది 21వ అధ్యాయంలో మొదటి వచనం. ఆ తర్వాత చూడండి 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి. చూడండి ఇక్కడ 37, 38 ఈ దినాల్లో ప్రభువారు ఏ విధంగా ఆయన ముందుకు సాగారో స్పష్టంగా ఉంది. ఈ దినాలలో ప్రతి దినము దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. సో రాత్రి ఎక్కువగా ఆయన ఒలీవల కొండ మీద ఉన్నారు. ఆయన బేతనియాకు కూడా వెళ్ళి బేతనియాలో విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు చాలా విశేషం. ఈరోజు నిన్నటి దినాన ప్రభు చెప్పింది ఈరోజు మళ్ళీ నేను కొంత చెప్పిన దాంట్లో కంప్లీట్ చేయింది ఈరోజు నేను చెప్తాను. దానికి ముందు ఈరోజు ఇంకొక చిన్న తలంపు ఏంటంటే అది కొంచెం బాధకరమైన విషయం. చూడండి 22వ అధ్యాయం లూకా 22 మొదటి నుంచి చూడమ్మా. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగో చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. బహుశా ఈరోజు అంటే ఇంతకు ముందు నుంచి ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. సో ఇస్కరియోతు యూదా బహుశా ఈ దినాలలో బహుశా ఈరోజు ప్రధాన యాజకులతో ఒక అగ్రిమెంట్కి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. రేపటి దినాన ప్రభువుని ఇస్కరియోతు యూదా వారికి అప్పగించాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ఒక స్టడీ ద మైండ్ ఆఫ్ జూడా ఇస్కరియోతు యూదా మైండ్ గురించి మీరు స్టడీ చేయాలి. ఇస్కరియోతు యూదా యొక్క మనసు ఎలాంటిది చూడండి. ఇక్కడ ఒక దుఃఖకరమైన విషయం నేను మీతో చెప్తాను. ఇది మీరందరూ బాగా కొంచెం అర్థం కాని విషయం. నేను కూడా అంత విపులంగా చెప్పలేనేమో. చాలా కష్టమైన మాటలు ఇవి, చాలా ఆర్గ్యుమెంట్తో కూడిన మాటలు. యేసుని అప్పగించటం ఏంటి? వాళ్ళు పట్టుకోలేరా? మీకు అర్థమైందా నా ఆర్గ్యుమెంట్? ఇది హై థింకింగ్ అన్నమాట. మీ మనసులో యూ హ్యావ్ టు గో హై లెవెల్ థింకింగ్. యేసుని అప్పగించటం ఏంటి? హూ ఈజ్ జూడా? యూదా ఇస్కరియోతు ఎవరు? ఆయన్ని అప్పగించటం ఏంటి? ఇస్కరియోతు యూదా లేకుండా వాళ్ళు పట్టుకోలేరా? నా ప్రశ్న మీకు అర్థమైతే మీరు చాలా ఆలోచిస్తారు. మీకు అర్థమైందని నేను చెప్పిన ప్రశ్న. ఇస్కరియోతు యూదా అప్పగించటం ఏంటి? వాళ్ళు పట్టుకోలేరా? యేసుని గుర్తుపట్టలేరా? అంతకాలం వాళ్ళతో ఉన్నాడు కదా. మళ్ళా ఇక్కడ కొన్ని కామెంట్స్లో చూస్తే ఆయన ఏమైనా
వెంటనే ఆయన తన వేషాన్ని ఏమన్నా మార్చుకుంటాడా గుర్తుపట్టకుండా ఉండటానికి? మరి వై ఇస్కరియోతు యూదా అప్పగించాడు? ఇస్కరియోతు యూదా అప్పగించడం ఏంటి? మీకు అర్థమైందా? ఇది మీకు అర్థమైతే మీ గుండె పగిలేలాగా ఏడుస్తారు. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్. ఇది చాలా కష్టమైన, మీకు అర్థమయ్యేలాగా 2 మాటలు చెప్పే విషయంలోకి వస్తాను. మొదటిది ఇస్కరియోతు యూదా మైండ్. ఇస్కరియోతు యూదా మైండ్ ఎట్లాంటిదో చెప్తాను. ఇస్కరియోతు యూదా మైండ్ చాలాసార్లు విశ్వాసిలో ఉండే ప్రమాదం ఉంది. ఇస్కరియోతు యూదా మనసు సేవకుల్లో కూడా ఉండే ప్రమాదం ఉంది. ఒక మంచి విశ్వాసి ఇస్కరియోతు యూదా లాగా మారిపోయే అవకాశం ఉంది. నేను మీకు బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడండి, వాట్ ఈజ్ ఇస్కరియోతు యూదా మైండ్? కొంచెం చూద్దాం. ఇస్కరియోతు యూదా మైండ్ ఆలోచిస్తే మీరు గమనించండి, బిగినింగ్లో ఇస్కరియోతు యూదా చాలా మంచి వ్యక్తి, అందులో నో డౌట్. లేకపోతే ప్రభు ఇస్కరియోతు యూదాన్ని తన శిష్యుడిగా చేసుకునేవాడు కాడు. అంటే ఇస్కరియోతు యూదా అందరి శిష్యుల వలె సమర్పణ కలిగిన వ్యక్తి, అందరి శిష్యుల వలె ప్రభువుని ప్రేమించిన వ్యక్తి, అందరి శిష్యుల వలె ప్రభువునందు భయభక్తులు కలిగిన వ్యక్తి. నో డౌట్ హీ ఈజ్ అ వెరీ గుడ్ డిసైపుల్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అయితే ఇస్కరియోతు యూదా మైండ్ ఎట్లా అయిందో చెప్తాను వినండి. ఇస్కరియోతు యూదా ప్రారంభంలో చాలా నమ్మకమైన వ్యక్తి. మేబీ హీఈస్ ఎ గుడ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్. ప్రభువు ఆయన వెళుతూ ఉండగా చాలామంది ప్రభువుకి కానుకలు ఇచ్చారు. వారి ప్రయాణాలకి, వారి భోజనాలకి డబ్బులు అవసరం కాబట్టి చాలామంది వెధవరాండ్రు, తర్వాత సహోదరులు బహుశా కానుకలు ఇచ్చి ఉండవచ్చు. ప్రభువు ఆయన యథార్థమైన హృదయం గలవాడు. ఆయన ఏది ఆశించేవాడు కాడు. ఆయన ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా గుడ్ ఆర్గనైజర్. ఏం కొనాలి, ఏమి ఎట్లా ఖర్చు పెట్టాలి, మరియు భోజనాలకు కానీ హోటల్ ఎక్స్పెన్సెస్ కానీ, వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో భోంచేసేవాళ్ళు. ఊళ్ళో ఆహారం దొరికితే ఎక్కడ దొరుకుద్దా అని చూస్తానికి వెళ్ళినట్లు ఉంది కదా. సో ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు అన్నమాట? మిస్టర్ ఇస్కరియోతు యూదా. అంటే ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. సో ఈజ్ ఎ గుడ్ క్యాషియర్. సో చాలా మంచివాడు. అందుకే ప్రభు డబ్బు సంచిని ఎవరికి ఇచ్చాడనమాట? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. అయితే ఏం జరిగింది? రాను రాను కొంతకాలం అయిన తర్వాత ఇస్కరియోతు యూదా మైండ్ వీక్ అయింది. ఎట్లా వీక్ అయింది? కొంచెం డబ్బు మీద ఆశ కలిగింది. సో వై కాంట్ ఐ యూజ్ ఫర్ మై పర్సనల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాడు. నా సొంత ఖర్చులకు కూడా కొంచెం ఉపయోగిద్దాం. ఆయన ఏమనుకోడులే, ఆయన చూస్తాడా పెడతాడా, ఆయనకు అసలు టైమే ఉండదు. మేము హోటల్లో తెచ్చిన భోజనం తినటానికి కూడా ఆయన టైం ఉండదు, పట్టించుకోడు. కాబట్టి కొంచెం పర్సనల్గా వాడుకుంటున్నాడు. కొంచెము తనకు అనుకూలమైన వాళ్ళకు కూడా ఇస్తున్నాడేమో సంథింగ్. కనుక ఆ డబ్బు సంచులది కొంచెం మిస్యూజ్ చేస్తున్నాడు.
ఓకే, దట్స్ ద ఫస్ట్ స్టెప్. మీరు రాసుకుంటున్నారా? నేను బోర్డు ఉంటే నేను రాసేవాడిని. ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇస్కరియోత్ యూద, ఈ తాను మైండ్లో కొంచెం ఆశ కలిగింది. తన మైండ్లో క్రీస్తు ప్రభువుకు వేరుగా తనకి ఆశ పుట్టింది. సో డబ్బు మీద ఆశ కలిగింది. ఎప్పుడైతే ఆశ కలిగిందో సాతానుడు ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదాన్ని బలహీనపరచడం మొదలుపెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నో డౌట్ మీరందరూ మంచి విశ్వాసులు, నో డౌట్. ఎవరు కూడా మరి దేవునికి విరోధంగా అవిధేయత కలిగి ఉండాలని అనుకోరు. కానీ మీ మనస్సు వీక్ అయినప్పుడు మీకు తెలియకుండా అవిధేయులు అవుతారు. మీ మనస్సు వీక్ అయినప్పుడు మీకు తెలియకుండా దేవునికి దూరం అవుతారు. మీ మనస్సు వీక్ అయినప్పుడు మీకు తెలియకుండా కొన్ని పాపాలు మీ హృదయంలో ప్రవేశిస్తాయి. అందుకే ఏమన్నాడంటే పేతురు గారు, మీ మనస్సు అనే నడుము కట్టుకోండి అంటాడు. అంతేకాదు ఇంకా ఏమంటాడంటే పౌలు గారు, అపవాదికి చోటు ఇయ్యకుడి అంటాడు. ఏం లేదు, వాక్యం చదువుకోవాలి. మీ మైండ్ వీక్ అయ్యి కొంచెం సెల్ ఫోన్ మీద కొంచెం మనసు ఎక్కువైంది, లేకపోతే టీవీ మీద మనసు ఎక్కువైపోయింది. అప్పుడు ఏమవుద్దో తెలుసా, ఆటోమేటిక్గా నాకు ఇల్లు చూడండి, మీ మైండ్ వీక్ అయిపోద్ది. నో డౌట్ మీరు చాలా మంచివాళ్ళు, నో డౌట్ మీరు వండర్ఫుల్ విశ్వాసులు. కానీ మీకు తెలియకుండా మీ మైండ్ వీక్ అయింది. వీక్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వీక్నెస్ని సాతానుడు హేతు చేసుకుంటాడు. సో చిన్నగా దూరం అయ్యాడు. ఎప్పుడైతే మనసు వీక్ అయిందో ఎక్కువగా ప్రభుత్వ సహవాసం లేదు, ఎక్కువగా తోటి శిష్యులతో ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపట్ల కొంచెం వ్యవహారాలు ఎక్కువైపోయినాయి. అందుకే ఏదైనా కొనటానికి వెళ్ళాడేమో మార్కెట్కి అనుకున్నారు కదా, ఏదైనా పేదలకి ఏమన్నా ఇవ్వటానికి వెళ్ళాడేమో. హీఈస్ బిజీ ఇన్ అవుట్ సైడ్ వర్క్స్. సో బయట కార్యకలాపాల్లో బిజీ అయిపోయాడు. సో ఆ విధంగా మైండ్ వీక్ అయింది. సో ఇంకొంచెం వెళ్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే ఈ భూమి మీద ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ఇంకేమన్నాడంటే మీరు మీ సిలువను ఎత్తుకొని వెంబడించాలి అన్నాడు. మీలో ఎవడైనా నన్ను వెంబడించగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, ఎవడైనా సిలువను ఎత్తుకోపోతే నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఇంకేమన్నాడు, పరిసయ్యులందరినీ బాగా గద్దించటం మొదలుపెట్టాడు. ఓపెన్గా వాళ్ళని విమర్శిస్తున్నాడు. ఇవి ఏమైనాయి అంటే యోధాకి ఇష్టంగా లేదు. ఎందుకంటే కొంచెం పరిసయ్యులతోటి వాళ్ళతో సహవాసం చేస్తున్నట్టు, ఏంటి ఈయన, హీఈస్ ఓపెన్లీ కండెమింగ్ ద జ్యూస్, ఏంటి ఈయన ఓపెన్గా వీళ్ళని అంటున్నాడు, ఏంటి ఈయన ఓపెన్గా అందరిని విమర్శిస్తున్నాడు, అట్లా విమర్శించకూడదు కదా. సో ఏమైందనమాట, మీకు అర్థమవుతుందా? నా ఆర్గ్యుమెంట్ అర్థమవుతుందా? నేను కొంచెం యోధా పక్కన వాదిస్తున్నాను. సో ఏమైంది, కొంచెం యోధాకు మిత్రుడయ్యాడు. యోధా పరిసయ్యులకు. డిడ్ యు గాట్ ద పాయింట్? సపోజ్ నేను ఎవరన్నా తిట్టాను అనుకో, తిట్టాను అనుకో, ఒక వ్యక్తి ఏదో కానీ అవిధేయత చూపి తిట్టంగానే ఎందుకు తిట్టాలి అయినా, ఆమె దొరికిందా తిట్టడానికి, ఆయనే దొరికాడా తిట్టడానికి, మిగిలిన వాళ్ళు ఎందుకు తిట్టట్లా అంటే నువ్వు ఆ తిట్టేవాడికి ఏమయ్యావన్నమాట, మిత్రుడు అయ్యావు. అప్పుడు ప్రభువుకు నువ్వేమవుతున్నావు అన్నమాట, దూరం అవుతున్నా. దట్ ఈస్ ద సిన్.
ఎప్పుడైతే ప్రభువుకు దూరం అయ్యాడో హీస్ నౌ అప్పుడు వీళ్ళతోటి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఈయన ఇంత టూ మచ్గా ఆర్గ్యూ చేస్తున్నాడు. సో మేము ఇక సహించు, ఇక వీ కెనాట్ టాలరేట్, మేము ఏదో ఒకటి తేల్చుకుంటాం. అప్పుడు ఇస్కరియోతు యూదా ఏమన్నాడంటే, సో అట్లాగే చేసేసేయండి, నేను అప్పగిస్తాను అన్నాడు. ఓకే, యూ విల్ హెల్ప్, నువ్వు హెల్ప్ చేస్తావు కదా, అట్లయితే నీకు కొంచెం డబ్బులు ఇస్తాం. సో డబ్బుల మీద ఆశ కదా ఇతనికి. సరే ఓకే, అగ్రిమెంట్ కుదిరింది. మీకు అర్థమైందని నేను చెప్పింది? డిడ్ యు గాట్ ద పాయింట్? అర్థమైందా లేదా? ఓకే, దాట్స్ హౌ యూ బికేమ్ వీక్. మీకు ఒక విషయం చెప్పినా, మీరు తట్టుకోలేని మాటలు చెప్తాను, కొంచెం నేను చెప్పకూడదు. కొంతమంది మంచి సిస్టర్స్, మంచి ఆడపిల్లలు పాపంలో ఎట్లా పడతారో తెలుసా? మంచి ఆడపిల్లలు, కొంతమంది పనికి రాని వాళ్ళు ఉంటారు, మగపిల్లలు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి ఆడి దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఓ తిడుతుంది అని అంటే, ఆడంటాడు మీ అమ్మాయి ఇట్లాగే తిడుతుంది. పాపం తిట్టించుకొని చూడు నువ్వు ఎట్టయిపోయావో అంటే, ఆడేదో ప్రేమ చూపించినట్టు వాళ్ళ అమ్మ ఏదో కత్తితో పొడుస్తున్నట్టు క్రియేట్ అవుద్ది. అప్పుడు నువ్వు ఎవడి మీద ప్రేమ కలిగి ఉంటా? వాడి మీద. అప్పుడు ఏమవుద్ది నీకు? యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ మదర్, యువర్ పేరెంట్. అప్పుడు వాడంటాడు నువ్వు హ్యాపీగా బతకాలి. అసలు నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి దాంట్లో అత్తరేసి నిన్ను ఎట్టా చూసుకుంటానంటే నిన్ను దేవతలాగే చూసుకుంటాను. ఓకే, అట్లయితే వెళ్ళిపోదామా అంటారు. సో ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఎవడు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు అన్నీ మూట కట్టుకొని వెళ్తుంది. అప్పుడు ఆడేం చేస్తాడు? ఈ అమ్మాయిని ఎక్కడో ఒకటి చాట అమ్మేసి ఆడు వెళ్ళిపోతాడు. డిడ్ యు గాట్ ద పాయింట్? ఆమె ఎట్లా దూరం అయింది? యాక్చువల్గా అమ్మకు దూరం అవ్వాలని లేదు, యాక్చువల్గా నాన్నకు దూరం అవ్వాలి లేదు. మైండ్ ఎప్పుడైతే వీక్ అవుద్దో అట్లా చేసేస్తుంది. దట్ ఈస్ ద డేంజర్. నేను మీతో చెప్పనా, ఒక మంచి భర్త భార్యల మధ్య కూడా అంతే. చక్కగా సంసారం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, భర్త ఏదైనా తిట్టాడు అనుకో, ఆ అమ్మాయి వీక్ అవుద్ది. వీక్ అయితే పరాయి మనిషి ఎవడో ఒకడు ఏం చేస్తే, ఏంటి అట్లాగున్నావు, ముఖం అంతా దిగులుగా ఉంది, అయ్యో పాపం నీకు ఇడ్లీ తెచ్చిస్తారని ఆడి ఇడ్లీ తెచ్చిస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి భర్త మీద కన్నా ఎవడి మీద ప్రేమ అవుద్ది? ఈ అమ్మాయి వాడితో ఎక్కువ స్నేహం మొదలుపెట్టుద్ది. అప్పుడేమవుద్ది? ఈ రోజున పేపర్లు అన్నీ అయ్యాయి, వాళ్ళిద్దరు కలిసి భర్తను చంపేయటం. సాతాను ఎట్లా చేస్తాడో తెలుసా? నీ చేతి కత్తిచ్చి నీ చేతనే మీ అమ్మ ప్రాణం, మీ నాన్న ప్రాణం, చివరికి నీ భర్తను కూడా చంపేసేటట్టు చేస్తాడు వాడు. వాడు అంత క్రూయల్ ఫెలో. ఇస్కరియోతు యూదా మైండ్ వీక్ అయింది. వాస్తవానికి నేను మీతో చెప్తున్నాను వినండి, ఇస్కరియోతు యూదా యేసుని చంపాలని ఆలోచన లేదు. యేసయ్య అంత భయంకరమైన శ్రమలు పొందించాలన్న ఆలోచనే లేదు. నేను చెప్తాను, ఇస్కరియోతు యూదాకి కొంచెం ఫేవరబుల్గా మాట్లాడతాను. ఇస్కరియోతు యూదా
యేసుని చంపాలని లేదు. ఒకవేళ అదే ఉంటే ఆయనకు మరణశిక్ష విధించబడినప్పుడు ఆ డబ్బులు అక్కడ పడేసి వెళ్ళి ఉరిశిక్ష వేసుకొని ఉండేవాడు కాడు. మీకు అర్థమైంది నేను మీతో చెప్పింది? అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే జస్ట్ అప్పగించేస్తే దానివల్ల లాభం వస్తుంది, కొంచెం ఏదో అన్నట్లుగా తను ప్రవర్తించాడు. అర్థమైందా? దట్స్ అ వీక్నెస్ ఆఫ్ మైండ్. ఇక్కడ కొంచెం పొరపాటు కూడా జరుగుతుంది. కొంతమంది, నేను మీతో చెప్తున్నాను వినండి, చాలా విషయాలు చెప్పేస్తున్నాను. యోధా సువార్త అని గాస్పుల్ ఆఫ్ జూడ్, ఇస్కరియోతు యూదా అని తప్పు బోధలు బోధించేవాళ్ళు ఇస్కరియోతు యూదా కూడా రక్షణ పొందాడని చెప్తారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. యూదా డెఫినెట్గా నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, నాశన పుత్రుని తప్ప నేను ఎవరిని కోల్పోలేదు అంటాడు. వాడు పొట్టి ఉండకపోతే మేలు అని చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి కంప్లీట్గా సాతానుకి బానిస ఎట్లా కాగలడో అనేది యోధా యొక్క సైకాలజీలో మీరు చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఇస్కరియోతు యూదా సైకాలజీ ఏంటి అంటే, ఫస్ట్ హీ బికేమ్ వీక్ ఇన్ ద మైండ్, మనసులో వీక్ అయ్యాడు. మీరు రాసుకోండి చక్కగా. ఈ రాసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే తర్వాత మీరు స్టడీ చేయొచ్చు. దెన్ సెకండ్, హీ బికేమ్ ద ఫ్రెండ్ ఆఫ్ క్రైస్ట్ ఎనిమీస్, క్రీస్తు శత్రువులకు స్నేహితుడయ్యాడు. దెన్ థర్డ్, అపవాదికి నిలయమయ్యాడు. He became a base for the Satan. He became a weapon for the Satan. సాతాను వాడుకోవటానికి ఒక ఆయుధం అయ్యాడు. చూడండి చెప్తాను, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఇట్లా ఏడుస్తారు, వీడు చాలా మంచోడయ్యా, నా కొడుకు చాలా మంచోడయ్యా, మరి ఏం చేశాడయ్యా, పీపాల్ తాగి ఇట్లాగా అయిపోయాడయ్యా. ఎందుకు అయిపోయాడు? వాడు చాలా మంచోడే, వాడి మైండ్ వీక్ అయింది, శత్రువుతో స్నేహం చేశాడు. తర్వాత అపవాదికి వాడేమయ్యాడు? తొత్తు అంటారు కదా, తొత్తు అంటే అపవాదికి తొత్తు అంటే ఏంటి అమ్మా? నాకు వినపడేటట్టు చెప్పండి. బానిస అయిపోయాడు, తొత్తు అయిపోయాడు. దాట్స్ ది థింగ్. నేను మిమ్మల్ని అడిగిన కొంచెం ఏడుద్దామా? మీలో కొంతమంది ఇస్కరియోతు యూదాకి ఫ్రెండ్ ఉండేవాళ్ళు ఉండొచ్చు. మీరు ఎవరైనా ఇస్కరియోతు యూదా ఫ్రెండ్స్ ఉన్నారా? ఏంటి పాస్టర్ గారు పద్దాక సెల్ ఫోను అంటాడు. ఆయన సెల్ ఫోనే దొరికిందా? నేనే దొరికినా? అప్పుడప్పుడు నన్నే చూసి చెప్తా ఉంటాడు అని అనుకున్నారా? అనుకుంటే నువ్వు ఆర్ జస్ట్ బికమింగ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఇస్కరియోతు. ప్రభు నన్ను గద్దిస్తున్నాడు, నేను ఐ వాంట్ టు చేంజ్ మై మైండ్ అని నువ్వు అనుకుంటే నీ మనసులో గొప్ప వ్యక్తి అవుతావు. దేవుడు నువ్వు మీకు అర్థమైంది కదా నేను మీతో చెప్పి. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం ఏంటో తెలుసా? రాసుకోండి, ఇక్కడ చెప్తాను. వాడు ఏం చేస్తాడంటే, వాడు పశ్చాత్తాపడి, దీన్ని ఏమంటారంటే రిమోర్స్ అంటారు. రిపెంటెన్స్ వేరు, రిమోర్స్ వేరు. చూడండి, మీరు డిక్షనరీలో రిమోర్స్ చూడండి, 20 మత్తయిలోకి రండి. మత్తయి 27 3వ వచనం నుండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి అన్న దగ్గర ఈ రిపెంట్ అని ఉండదు, రిపెంట్ అని ఉండదు. చదువమ్మా, చదువుతావా ఇంగ్లీష్లో? చదువు. When Judas, who had betrayed him, saw that Jesus was condemned,
He was seized with remorse and returned with which he was seized with remorse. రిమోర్స్. మీ సెల్ ఫోన్లో డిక్షనరీ ఉంటే యూ కెన్ డూ దట్. రిమోర్స్ అంటే నాకు వెళ్ళి చూడండి చెప్తాను. మా అమ్మ తిట్టిందనుకో, చేసేలే తప్పు, పద్దాకు నేనే దొరికి నన్నే తిడుతున్నా, అది రిమోర్స్. రిపెండెన్స్ అంటే మమ్మీ సారీ మమ్మీ, తప్పైపోయింది మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ, అది రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే అర్థం యాక్సెప్టింగ్, మన అవిధేయతని యాక్సెప్ట్ చేసి సరి చేసుకోవటం. రిమోర్స్ అంటే నీ తప్పుని యాక్సెప్ట్ చేసుకుని చేశానులే. మీకు అర్థమైందని చెప్తాను. మీకు అర్థమైందా లేదా? ఓకే, మీకు అర్థమైతే రిమోర్స్, దాట్స్ ది థింగ్. పశ్చాత్తాపాల్లో 4 రకాలైన పశ్చాత్తాపాలు చెప్తాను. మొదటి పశ్చాత్తాపం, వండర్ఫుల్ పశ్చాత్తాపం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం. ఇది కరెక్ట్ పశ్చాత్తాపం. సౌలు పశ్చాత్తాపం చూసారా? సౌలు పశ్చాత్తాపం ఏంటంటే పట్టుబడిన తర్వాత పశ్చాత్తాపం. అప్పుడు నేను పాపిని అంటాడు. ఆకాను పశ్చాత్తాపం. ఈ ఆకాను పశ్చాత్తాపం ఏంటంటే పట్టుకున్న తర్వాత నేను పాపం చేశాను, ఇంకా అప్పుడు క్షమాపణ లేదు, రాళ్ళతో కొట్టడమే. ఆ తర్వాత బిలాము పశ్చాత్తాపం. బిలాము పశ్చాత్తాపం ఎట్లాంటిదంటే నీ దృష్టికి తప్పైతే క్షమించు, నా దృష్టికి మాత్రం రైట్. కొందరు పశ్చాత్తాపం ఎట్లా ఉంటుందంటే చెప్తాను. సపోజ్ తమ్ముడు వెళ్తా అక్క కాలు తన్నాడు అనుకో, ఆడెళ్తా అక్క కాలు ఏం చేశాడు చెప్పండి? తన్నాడు. వాళ్ళ అమ్మ చూసి అక్క కనపట్టలేదు, ఎందుకు తన్నావు, అక్కకి సారీ చెప్పంటే ఎందుకు చెప్పాలి సారీ, అసలు ఎందుకు కాలు దాపించింది? అమ్మాయి కాలు దాపింది కాబట్టి నేను తన్నాను అని మళ్ళా వెళ్తా తన్నాడు అనుకో, ఆడేమనాలి? ఆడికి ఇంక 4 పడాలి కదా. సో దట్ ఈస్ అంటే ఏంటంటే దట్ ఈస్ నాట్ ఎ రిపెంటెన్స్ అండ్ ఈజ్ నాట్ విల్లింగ్ టు రిపెంట్. చూసారా, అతను ఇంకొంచెం రిబెల్ అవుతున్నాడు అనమాట. సో ఇక్కడ రిమోర్స్ అన్న మాట వాడబడింది. ఇట్స్ నాట్ ఎ రియల్ రిపెంటెన్స్. ఒక చిన్న విషయం చెప్తాను, కొంచెం ఇది మీరు తీసుకోబాకండి, ఊరికే జస్ట్. ఒకవేళ ఇస్కరియోతు యూదా గనక నిజంగా క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే ప్రభు తప్పకుండా క్షమించి ఉండేవారే. కానీ సాతానుడు అవకాశాన్ని ఇవ్వడు. కొంచెం నేను ఏడుస్తూ చెప్పిన, మీరు ఎప్పుడూ మైండ్లో వీక్ కాకూడదు. మీరెప్పుడు మైండ్లో వీక్ అయ్యి పాపమునకు కానీ పాపమునకు సంబంధించింది కానీ ప్రేమించకూడదు. మీరు పాపములో పడి అప్పుడు పాప సంబంధమైంది మీరు ప్రేమిస్తే మీరు భయంకరమైన పాపులైపోతారు. అప్పుడు సాతానికి నిలయమైపోతారు. చేయకూడదు మీ చేత సాతానుడి చేయిస్తాడు. చేయకూడని పనులు అదే ఇశ్రాయేలీలు చేసింది. అదంతా ఎందుకు? సొలొమోను ఆ అందమైన అమ్మాయిల్ని చూశాడు, చూసి మైండ్లో వీక్ అయ్యాడు. వీక్ అయ్యి ఆ అన్యులైన రాజకుమార్తెల మీద మనసు పెట్టుకున్నాడు. ఆ వీక్నెస్ ఏమైందంటే పెళ్ళికి దారి తీసింది. ఆ వీక్నెస్ ఏమైందంటే అపవాదికి చోటు దొరికింది. నేను భయంకరంగా బాధతో చెప్తున్నాను, తన ఘోరమైనటువంటి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. తానే స్వయంగా యెరూషలేములో తన భార్యల కోసం జీవము గల దేవుని మందిరం ముందు బలిపీఠాలు కట్టించాడు.
చేయకూడని విగ్రహారాధన, పాపపు పనులు చేసి సాతానుడు చేయించాడు. కారణం ద వీక్నెస్. మనిషి మైండ్ ఎప్పుడైతే వీక్ అవుద్దో తాను చాలా భయంకరమైన పనులు చేస్తాడు. మంచి భర్త ఎందుకు కర్ర తీసుకొని కొట్టాడు? ఎప్పుడు కొట్టడే. ఎప్పుడు అంత ఘోరంగా బూతులు ఆడే ఎందుకు ఆడాడు? తన మైండ్ వీక్ అయింది. ఆ వీక్ అయినప్పుడు సాతానుడికి తావు దొరికింది. సాతానుడికి తావు దొరికినప్పుడు సాతానుడి చేతిలోకి వాడు వెళ్ళిపోయాడు. చేయకూడని పని చేశాడు. అందుకే మీరు మానసికంగా ఆత్మీయంగా బలహీనులు కాకూడదు. మీ యొక్క మనసులను కాపాడుకోవాలి. మీరు కాపాడుకోవటానికి ఒకే ఒక ఆయుధం దేవుని వాక్యం, ప్రార్థన, సహవాసము, దేవుని మందిరం. మీరు పొరపాటున ఎక్కువ సమయం టీవీలు చూశారో మీ మైండ్ డెఫినెట్గా వీక్ అవుద్ది, అపవాదికి చోటు అయిపోద్ది. మీరు ఏమంటారంటే దేవుని వాక్యమే తప్పు, సాతాను చెప్పేదే కరెక్ట్ అన్న స్టేజ్కి దిగిపోతారు. అదే చేసింది. దేవుడు చెప్పిందే తప్పు, సైతాన్ చెప్పింది కరెక్ట్ అని వాదించే స్టేజ్కి దిగి యూదా ఇస్కరియోతు now he went to bargain with high priests. ప్రధాన యాజకులతో సంప్రదింపుల్లోకి వెళ్ళాడు. అది విచారకరం. చూడండి, మళ్ళా లూకా 22కు వద్దాం. లూక్ 22. లూకా 22 మొదటి నుంచి చదవమ్మా. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిది గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికేలాగూ అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఎట్లా ప్రవేశించింది? హౌ హీ ఎంటర్డ్? దట్స్ ఆర్గ్యుమెంట్. ఎట్లా చోటు ఇచ్చాడు? ఇక్కడ నేను ఏడుస్తూ చెప్పిన మంచి విశ్వాసి ఇట్లా అయిపోయే ప్రమాదం ఉంది. మంచి భర్త, మంచి భార్య ఇట్లా అయిపోయే ప్రమాదం ఉంది. మంచి కుమారుడు, మంచి కుమార్తె ఇట్లా అయిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దూరం అయిపోయి ఘోరమైన రీతిగా పడిపోయే ప్రమాదం ఉంది. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. Very careful. The fall of Judah, the mind of Judah is very serious. Okay. గనుక 4వ వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అప్పుడు మీరు గమనించండి, మానవుని యొక్క మైండ్ చాలా బలహీనమైంది. మీరు కొద్దిసేపు మీరు వెళ్ళి బయట కూర్చొని నక్సలైట్స్తో మాట్లాడండి. 2 రోజులు మాట్లాడండి, 3వ రోజున వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీరు కూడా వాళ్ళతో పాటు బాంబులు తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే మన మైండ్ అంత వీక్నెస్. అందుకే ఒక ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది కదా, తెలుగులో 6 నెలలు స్నేహం చేస్తే
కదా, దట్స్ వెరీ డేంజరస్. సో ఇస్కరియోతు యూదా. తర్వాత ఇక్కడ ఒక కష్టమైన విషయం చెప్తాను. ఇది కొంచెం కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అసలు ఇస్కరియోతు యూదా ఎవరు యేసుని అప్పగించడానికి? హూ ఈజ్ దట్ ఫెలో టు గివ్ జీసస్? ఐఎమ్ సారీ, యేసుని అప్పగించటం ఏంటి? ఇది కష్టమైన విషయం. ఇది చాలా కష్టమైన విషయం అర్థం చేసుకోవటానికి. నేను చెప్పటానికి కూడా చాలా కష్టమే. వాళ్ళు వచ్చి పట్టుకోవచ్చు కదా యేసయ్యని. ఇస్కరియోతు యూదా అప్పగించాల్సిన అవసరం లేదే. నేను మీకు తర్వాత ఎప్పుడైనా మరింత లోతుగా బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, చెప్తాను. ఎవ్వరు యేసయ్య దగ్గరికి రాలేరు. ఎవరు యేసును పట్టుకోలేరు. ఎప్పుడైనా కానీ, అది రాత్రి వేళ అయినా కానీ, పగలైనా కానీ, ఎక్కడైనా కానీ, ఆలయంలో కానీ, అరణ్యములో కానీ, తోటలో కానీ, ఎక్కడ కూడా ఎవరు ప్రభువుని పట్టుకోలేరు. ఎందుకని? ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన చుట్టూ దేవుని దూతల కాపుదల ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఫైర్ వాల్. ఆయన అసలు ఎవరు పట్టుకోలేరు. ఆయన మహోన్నతుడైన దేవుడు. మీకు గుర్తుందా? ఒక్కసారి యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి. జాన్ 18. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం నుండి. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవని వెతుకుచున్నారని వారిని అడిగాడు. ప్రభువును పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి యేసే వెళ్ళాడు. మీరు గుర్తుపెట్టుకోండి. జీసస్ వెంట్. ఇస్కరియోతు యూదా వచ్చి ముందు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం నేను ఏడుస్తూ చెప్పిన, ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరు ఆయన్ని అప్పగించలేరు. నో బడీ హ్యావ్ అథారిటీ టు కమిట్ హిమ్. మరి యూదా ఇస్కరియోతు అప్పగించటం ఏంటి? ఇట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్ కదా. యేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కొంచెం ముందు నుంచి చదువమ్మా. 3వ వచనం నుండి చదవమ్మా. కావున యూదా 2వ వచనం నుంచి చదవమ్మా. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఆయనే వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎవరిని వెతుకుతున్నాడు? మీరు హూమ్ యు ఆర్ సీకింగ్? ఆయనే అడిగాడు. ఇస్కరియోతు వచ్చి ముందు పెట్టుకోవాలా. ఈయన యేసు అని చెప్పలా, జీసస్ హిమ్సెల్ఫ్. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనేను అని వాక్యం చెప్తుంది. చదువమ్మా. నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాడు. నేనే ఆయన్ని. ఎందుకో తెలుసా? ఆయన మహిమా స్వరూపి అయిన దేవుడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆయన్ని పట్టుకోలేరు ఎవరు. పాపులు ఆయన్ని
ఆయన్ని పట్టుకోవటం సాధ్యం కాదు అసలు, అంతే. నేనే ఆయనను అన్నారు. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి పడిపోయారు. దే కెనాట్, వాళ్ళు పట్టుకోలేరు. కంటిన్యూ చేయమ్మా. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను. సీమోను పేతురు అప్పుడు వాళ్ళు పట్టుకుంటారు. వీరిని పోనీయండి అంటాడు. అంటే ఆ శిష్యుల్ని వదిలిపెట్టేయండి, నన్ను పట్టుకోండి అని చెప్పి ఆయన తన్ను తాను అప్పగించుకుంటాడు. ఇక్కడ గమనించండి, మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను. సీక్రెట్ నెంబర్ 1, ఆయన్ని పట్టుకోవటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఎందుకు పట్టుకోగలిగారంటే, మొదటి కారణం ఆయన గెత్సెమనే తోటలో ఆ పాత్రను తాగాడు. ఆ పాత్రను తాగినప్పుడు ఏం జరిగిందంటే, అందరి తలపైకెత్తి నా వెళ్ళి చూడండి, ఆయన తండ్రి నుండి వేరైపోయాడు. హీ బికేమ్ ఏ నార్మల్ మ్యాన్. అందువలన ఆయన్ను పట్టుకొనగలిగారు, లేకపోతే ఆయన మీద చెయ్యి పెట్టలేరు. మీకు వినపడిందా? ద ఫస్ట్ సీక్రెట్ ఎందువలన ఆయన్ని పట్టుకోగలిగారంటే, ద సీక్రెట్ నెంబర్ 1, ఆయన ఆ రాత్రి తండ్రి తన ఎదుట ఉంచిన పాత్రలోనిది త్రాగారు. తండ్రి అప్పుడు కుమారుని చెయ్యి విడిచాడు. ఎల్లప్పుడూ తండ్రి కుమారులు కలిసి ఉంటారు. నేను ఒంటరిగా లేను, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటాడు ప్రభు. మీకు అర్థమైందా? సో ఆయన్ని ఎవ్వరూ పట్టుకోలేరు, ఆయన్ని బంధించుట అసాధ్యం. సో మొదటిది, ఆయన్ని పట్టుకోవటానికి గల కారణం ఆయన పాత్రను తాగారు, అందువలన ఆయన తండ్రి నుండి వేరైపోయారు. దెన్ రెండవ కారణం, అయినప్పటికీ ఆయన్ని పట్టుకోలేరు. ఇది కొంచెం కష్టమైన విషయం, చెప్తాను వినండి. అందరి తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. ఆయన దగ్గరికి ఎవరు రాగలరంటే, ఆయన శిష్యులే రాగలరు, ఇంకెవ్వరు రాలేరు. చెప్తాను వినండి. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, నేను మళ్ళా ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం నేను ఇబ్బంది పడుతున్నాను. ఒక నీతిమంతుడైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఇంటిలోకి ఒక దొంగ నేరస్తుడు రావడానికి అవకాశం లేదు. ఆ కొడుకు, ఆ ఇంట్లో ఉన్న ఆ పెద్ద ఆఫీసర్ కొడుకు కొంతమంది దొంగలతో స్నేహం చేస్తున్నాడు అనుకోండి, వాడు భయంకరమైన దొంగతో స్నేహం చేస్తున్నాడు, వాడు వీడికి ఫ్రెండ్ అయ్యాడు. ఒకరోజు నా డాడీతో ఏమన్నాడు, మేము వస్తా ఇంట్లోకి, కమాన్ చెప్పండి, పెద్దగా చెప్పండి. బాబోయ్ మీకు స్వరమే రావట్లేదు. వాడు వస్తే ఏం చేశాడు, ఫ్రెండ్స్ ఎవరు,
భయంకరమైన దొంగలు, అవి ఘోరమైన పాపం చేసి వాళ్ళు రావటానికి కారణం, మార్గం ఎవరు ఓపెన్ చేశారు? కమాన్ చెప్పండి. దట్ ఈస్ ద థింగ్. మీకు ఇప్పుడు అర్థమైందా? కొంత లేకపోతే ఆ ఇంట్లోకి వాళ్ళు రావటానికి అవకాశం. వాళ్ళు ఏం చేశారు? చిన్నగా అలవాటయ్యి ఆ ఇంట్లో కన్నం వేయటానికి ప్లాన్ వేశారు. డిడ్ యు గాట్ ద పాయింట్? అర్థమైందా? సో ఈ కొడుకు ఏం చేశాడు? హీ మేడ్ ఎ వే. ఆ కొడుకు అక్రమం చేయవారికి ఏం చేశాడనమాట? డిడ్ యు గాట్ ద పాయింట్? అర్థమైందా? దట్ ఈస్ ద థింగ్. నేను ఇట్లా చూశాను చూడండి. ఒక రైచియస్ మ్యాన్, ఒక గొప్ప వ్యక్తి, ఒక అధికారి, ఒక స్కూల్ హెడ్ మాస్టర్, ఒక స్కూల్ ప్రిన్సిపల్, లేకపోతే ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ముందు సారీ చెప్పటానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? కమాన్ చెప్పండి. తన కొడుకు తప్పు చేశాడనుకో ఏం చేయాలి? వాడి కోసం హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. సారీ అండి, వాడు చేసిన తప్పుని బట్టి ఐఎమ్ ఫీలింగ్ అంటే వాడి కోసం ఎవరి ముందు నిలబడుతున్నాడు? ఈ పెద్ద ఆయన నిలబడుతున్నాడు. మీకు అర్థమైందా? డిడ్ యు గాట్ మై పాయింట్? నేను మీతో చెప్పిన, నువ్వు పాపం చేసావు కాబట్టి యేసే సిలువ వేయబడ్డాడు, లేకపోతే ఆయన సిలువ వేయబడ్డు. అందుకే తల్లిదండ్రులు అంటాడు, ఒరేయ్ నువ్వు నన్ను రోడ్డు మీదకి లాగేవరా, మమ్మల్ని మీరు రోడ్డు మీదకి లాగి మమ్మల్ని అవమానపరిచారు అంటారు తల్లిదండ్రులు. డిడ్ యు గాట్ ద పాయింట్? మీకు అర్థమైందా లేదా? అంటే ఆ మంచిగా ఉన్న తల్లిదండ్రుల యొక్క పరువు తీయటానికి కారణం ఎవరయ్యారు? లేకపోతే వాళ్ళని ఎవరు అంటానికి ధైర్యం ఉంది? వాళ్ళ మీద నింద ఎవరు వేయగలరు? డిడ్ యు గాట్ ద పాయింట్? నిన్ను నన్ను బట్టి, మన పాపాన్ని బట్టి ఆయన రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మన అవిధేయతలను బట్టి ఆయన రోడ్డు మీద నడి వీధిలో ఆ సిలువ మోస్తూ ఉమ్ములు వేయించుకోవాల్సి వచ్చింది. నిన్ను నన్ను బట్టి అంత ఘోరంగా అయిపోవాల్సి వచ్చింది. నేను మీతో చెప్పిన, నువ్వు అవిధేయకరమైన పాపం చేసిన ప్రతి సెకండు నువ్వు ఆయన్ని సిలువ వేస్తున్నావు. ఆ రోజున రోమీలకు ఆ సిలువ వేసింది. ఈ రోజున కూడా నువ్వు ప్రతి క్షణం ఆయన్ని సిలువ వేస్తున్నావు. నిన్ను గూర్చి ఆయన నిరంతరం ఆయన వేదన పడుతూనే ఉన్నాడు. నేనెంతో ప్రేమించిన నా బిడ్డ నన్ను రోడ్డు మీదకి లాగుతాడా అని ఒక కన్న తల్లి, ఒక కన్న తండ్రి ఏడుస్తాడు చూడు, అట్లాగా నీ గురించి ఏడ్చే దేవుడు. Do you know?
ఇస్కరియోతు యూదా, he made a way యేసయ్య దగ్గరికి ఆ పనికిమాలిన వాళ్ళు రావటానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. యేసుని వాళ్ళ చేతుల్లో పెడుతున్నాడు. నువ్వు కూడా నీ అవిధేయతలు బట్టి నీ ప్రభువుని అట్లాగా అప్పగిచ్చేస్తున్నావేమో. ఘోరాతి ఘోరంగా ప్రభుని అప్పగించటానికి సిలువ వేయబడ్డని నువ్వు కూడా ఇస్కరియోతు యూదాతో చేయగలుగుతున్నావేమో. మీలో ఎంతమందికి పరిసయ్యులు స్నేహితులుగా ఉన్నారో చెప్పండి. మీరు వేషధారులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా, సాతానుతో బేరాలు కుదుర్చుకుంటున్నారు కదా. సాతానుగాడు లాభం ఇస్తానంటే యేసుని బేరం పెట్టడానికి ఇష్టపడుతున్నారు కదా. దట్స్ వెరీ సీరియస్. నేను చాలా నెమ్మదిగా చెప్పాను, మీకు వినపడిందా? వెనకాల కూర్చున్న వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ సీరియస్ మెసేజ్, చాలా లాజికల్ మెసేజ్. కష్టమైంది. నీకు తెలియకుండా నీలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, జాగ్రత్త. రాత్రి మనం పరీక్షించుకుందామా? ఒలివల కొండ మీద ఉన్న బోధ చెప్దాం అనుకున్నాను, ఇక్కడే టైం అయిపోయింది. ఆయన ఆ మాట చెప్పి వెళ్ళిపోయి మొత్తం ఒక్కసారి ఓవరాల్గా చెప్పేస్తాను చూడండి, సో దట్ నేను కంప్లీట్ చేసినట్టు సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. మత్తయి 24 చూడండి. 23వ అధ్యాయం చివరి వచనంలో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 24వ అధ్యాయము ఆయన ఒలివల కొండ మీదకి ఎక్కి కూర్చొని శిష్యులతో ఇప్పటి నుండి జరగబోయే సంగతులన్నీ చెప్పేశాడు. ఆయన చాలామంది నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు వస్తారు, మరి భూకంపాలు ఇవన్నీ కలుగుతాయి, శ్రమలు వస్తాయి అని చెప్తాడు. సో ప్రభు యొక్క రాకడ సూచనలన్నీ చెప్పేస్తాడు 24వ అధ్యాయం అంతా. చూడండి, ఈ ఒలివల కొండ బోధ యొక్క సారాంశం 4 మాటలు చెప్తాను. 4 words, 4 మాటలతో మీకు నేను ఈ సారాంశాన్ని క్లోజ్ చేస్తాను. మొదటి మాట, మెలకువగా ఉండుడి. ఆ దినం ఎప్పుడో తెలియదు, ఆ గడి ఎప్పుడో తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండండి. యూ డోంట్ నో వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు కమ్. మనిషి కుమారుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు, కాబట్టి మీరు మెలకువగా ఉండుడి. 44వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. మొదటి హెచ్చరిక, మెలకువగా ఉండుడి. You don't know when the master will come.
You don't know when the Lord is going to come. So first instruction on the mountain of Olive, మెలకువగా ఉండుడి. దెన్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ 44 చదువుమా. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. దెన్ సెకండ్ ఇన్స్ట్రక్షన్, సిద్ధముగా ఉండుడి. బీ ప్రిపేర్డ్, బీ రెడీ, సిద్ధముగా ఉండుడి. దేవుడు మీకు అప్పగించిన పనిని చేయిచు సిద్ధంగా ఉండుడి. ఆయనతో పాటు మేఘముల మీద ఎత్తబడుటకు సిద్ధంగా ఉండుడి. మేఘముల మీద కొనిపోబడుటకు మీరు సిద్ధంగా ఉండుడి. సెకండ్ ఇన్స్ట్రక్షన్. దెన్ థర్డ్ ఇన్స్ట్రక్షన్, అది 25వ అధ్యాయం చెప్పాడు. ఓకే, 31 నుండి ఉన్న వచనాల్లో ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మేకల్ని గొర్రెల్ని వేరు చేసినట్లుగా ఎట్లా వేరు చేస్తాడో చెప్పేశాడు. ఆయన కుడివైపునున్న వారిని చూసి ఏమన్నాడు ఆయన, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని చెప్తాడు ఆయన. అంటే ఆల్మోస్ట్ ఆయన శ్రమల కాలం చివర ఏం జరుగుతుందో చెప్పి ఒలీవల కొండ యొక్క బోధను క్లోజ్ చేస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించండి అని నేను చెప్తాను అన్నాడు అని చెప్పి అక్కడంతా కూడా ఆ చివరి మాటలతో 25వ అధ్యాయం క్లోజ్ అవుతుంది. ద బ్యూటిఫుల్ కంక్లూషన్ ఆఫ్ ద ఆలివేట్ డిస్కషన్, ఒలీవల కొండ బోధ యొక్క సారాంశం మనం చూస్తాం. 4 మాటలు రాసుకోండి. మొదటి మాట పెద్దగా చెప్పండి, మెలకు. రెండవ మాట సిద్ధం. మూడవ మాట నమ్మకం. నాలుగో మాట చెప్పలా. మార్క్ చూడండి, మార్కులో మార్కు 13, మార్కు సువార్త 13:32 నుంచి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా. నాలుగోదేంటి పెద్దగా చెప్పండి. 4 మాటలు. మొదటి మాట పెద్దగా చెప్పండి. రెండో మాట, మూడో మాట, నాలుగో మాట. ఓ కరెక్ట్, గుడ్, మీరు బాగానే చెప్పారు. జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త పడకపోతే ఏం జరుగుతుంది తెలుసా? మీ కిరీటాన్ని సాతానుడు ఎత్తుకెళ్ళిపోతాడు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీలో సైతాన్ ప్రవేశిస్తాడు. సాతానుడు మిమ్మల్ని వీక్ చేస్తాడు. సో వెరీ సీరియస్. షల్ ఐ క్లోజ్ హియర్? నేను ముగించిన